అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పేరుకుపోయాయి. అన్నదాతలు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఓవైపు అకాల వర్షం రైతులను భయపెడుతోంది. ఎప్పుడు వాన ముంచుకొస్తుందో తెలియక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వరి ధాన్యం కుప్పలను పరిశీలించారు. ఇటు గద్వాలలో రైతులు నిరసనకు దిగారు. వెంటనే వడ్లను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామును అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి, నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయమాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తెప్పలుగా ధాన్యం అంతా కూడా పేరుకుపోయింది. ఇప్పటి వరకు కేవలం 40% మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. మరొక 60% ధాన్యం అంతా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తా ఉన్నారు. రేయింబోళ్ళు అక్కడే ఉంటూ ఉన్నారు. భయంకరమైనటువంటి ఎండలు వస్తా ఉన్నాయి. రైతులందరూ కూడా పడిగాపులు గాయలేక ఎండలకు వడదెబ్బ బారిన పడి మృత్యువాత పడుతున్నటువంటి ఘటనలు కూడా నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం, దేవరకొండ, నల్గొండ నియోజకవర్గాల్లో అయితే 370 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ కేవలం 100 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే వెంటనే కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. మిగతా 270 కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. సమయానికి లారీలు రావట్లేదు, హమాలీలు దొరకట్లేదు, గన్ని బ్యాగుల కొరత కూడా వేధిస్తా ఉంది. దీంతో 20-30 రోజులకు పైబడి రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తా ఉన్నారు. ఈ రోజు దేవరకొండ నియోజకవర్గంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలని అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ పరిశీలించారు. అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళినటువంటి క్రమంలో రైతులైతే బోర్ను వినిపిస్తా ఉన్నారు. సమస్యలను ఏకోరు పెట్టడం జరిగింది. ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తా ఉంటే ధాన్యం కొనుగోలు జరపగా తమను వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. తమ సమస్యల్ని ఏకోరు పెట్టడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రైతుల్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని ధాన్యం కొనుగోలు కోసమే దాదాపు 5,000 కోట్ల రూపాయలని ముందస్తుగానే విడుదల చేసి వెంటనే పర్యవేక్షణ చేసి ధాన్యం కొనుగోలు జరిపేవారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు పైన ఎలాంటి శ్రద్ధ చూపట్లేదు. లారీలు రాకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు. హమాలీలు కూడా మొండికేసి వాళ్ళు సమ్మె చేస్తుంటే కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీంతో పాటు రవాణా సంబంధించి కానీ ఇతర సదుపాయాల గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఇంకా 60% ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. మొత్తం తడిసి మొలకలు వస్తా ఉంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా వాపోతా ఉన్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో సరైనటువంటి కరెంట్ ఇవ్వక, సాగునీరు లేక 6 కాలం కష్టపడి బోర్ల కింద బావుల కింద మేము పంటలు సాగు చేసాం. కష్టపడి పండించేటువంటి పంటను కొనుగోలు చేసినటువంటి ఒక ధ్యాస కూడా సోయి కూడా ప్రభుత్వానికి లేదంటూ కూడా వాపోతా ఉన్నారు. కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. నల్గొండ జిల్లాలో అందాల పోటీలు అంటూ ఇక్కడ సుందరీమణులు వస్తున్నారంటూ 20 రోజులుగా ఆ ఏర్పాట్లలో మునిగి తేలుతా ఉన్నారు అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా. ఈ రోజే నాగార్జున సాగర్ లోని బుధవారానికి 30 మంది దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులు వస్తా ఉన్నారు. వాళ్ళ ఏర్పాట్లపైన ఉన్నటువంటి శ్రద్ధ రైతుల పట్ల లేదంటూ కూడా రైతులు వాపోయినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఈ రోజు నాగార్జున సాగర్ కు వాళ్ళు వస్తా ఉంటే 20 రోజులుగా సమీక్షలు అంటూ, హడావుడి అంటూ, ఏర్పాట్లు అంటూ నానా హంగామా చేశారు. కానీ రైతులు పడిగాపులు కాస్తా ఉంటే, వడదెబ్బలు చనిపోతా ఉంటే ఎవరు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి దేవరకొండ నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికైనా సరే వెంటనే కొనుగోలు జరపాలి, సరిపడ లారీలను పంపించాలి, గన్ని బ్యాగులను పంపించాలి. హమాలీలు కూడా మొండికేస్తున్నారు కాబట్టి హమాలీ యూనియన్లతో చర్చలు జరిపి వెంటనే కాంతలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కూడా తర్వాత ఒక డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. చూస్తున్నాం కానీ యాసంగా అయిపోతుంది, వానాకాలం సీజన్ రాబోతా ఉంది. కానీ ధాన్యం మాత్రం కొనుగోలు కావట్లేదు. ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందంటూ కూడా అక్కడ బాధపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సాయిమాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ.